ఈరోజు కడప స్టీల్ ప్లాంట్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. వెంటనే వైసీపీ నాయకులు కడప స్టీల్ ప్లాంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటు. దాన్ని చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నాడు అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇందాక వైసీపీ మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ చేయట్లే చంద్రబాబు నాయుడు గారు. ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తూ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవట్లేదు. ఇప్పుడు జరుగుతుంది కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్. ఆ స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కాదు, ఆ స్టీల్ ప్లాంట్ కట్టలేదు, కట్టడానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. మరి కట్టడానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తుంటే జగన్ క్రెడిట్ ఎలా వస్తుంది? జగన్ ఏమైనా కట్టున్నాడా, కట్టించున్నాడా? కాదు కదా. మళ్ళీ ఏమంటారు? ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అన్ని రకాల అనుమతులు జగనే సాధించాడు అంటారు. అరే నాయనా, అంటే అన్ని రకాల అనుమతులు సాధించకుండానే 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేశాడా జగను? నిజానికి జగన్ శంకుస్థాపన చేసే నాటికే అన్ని రకాల అనుమతులు వచ్చున్నాయి. ఎప్పుడు? 2019 డిసెంబర్ నాటికే. అసలు ఆల్రెడీ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2018లోనే ఈ కడప స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన చేశారు. అప్పటికి అన్ని రకాల అనుమతులు వచ్చున్నాయి. కాకపోతే 2019లో అధికారం చేతులు మారటం వల్ల, జగన్ సీఎం కావటం వల్ల కడప స్టీల్ ప్లాంట్‌ని నిర్మాణం చేపించాల్సిన బాధ్యత జగన్ చేతుల్లో పడింది. జగన్ ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పాడు. మళ్ళొకసారి శంకుస్థాపన చేశాడు. కానీ ఏది నిర్మాణం చేపించలేదుగా. అన్ని రకాల అనుమతులు వచ్చి ఉన్నా సరే జగను కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపించలేదు కదా. ఎప్పుడు? 2019 డిసెంబర్లో జగన్ శంకుస్థాపన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఆ శంకుస్థాపన చేసిన తర్వాత కూడా 4 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మరి ఎందుకు నిర్మాణం చేపించలేకపోయాడు? నిజానికి ఈ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు. సరే, అది పక్కకు పోయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు సాధించి 2018లో శంకుస్థాపన చేశాడు. సరే, దాన్ని ఏమైనా జగన్ కంప్లీట్ చేశాడా? లేదు. ఒక శంకుస్థాపన చేసి అవతల పడేశాడు. ఇప్పుడు నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతుంది. ఇప్పటికైనా అది నిర్మాణం త్వరగా జరిగితే బాగుండు. అక్కడ నోరుకు ఉపాధి వస్తుంది. ఇప్పుడు 2500 కోట్లతోటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. చెప్పినట్టు నిర్మాణం జరిగితే అక్కడ వందలాది మందికి, వేలాది మందికి ఉపాధి దొరికితే చాలా మంచిది. ఇప్పుడు వైసీపీ చేయాల్సిన డిమాండ్ ఏంటి? త్వరగా నిర్మాణం చేయించండి. ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపన జరిగింది. అది ఇప్పటికైనా రియాలిటీలో నిర్మాణం త్వరగా చేపించండి అని డిమాండ్ చేయాలి. వాళ్ళకి చేత కాలేదు, వాళ్ళు నిర్మాణం చేయలేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిర్మాణం చేస్తే బాగుండని డిమాండ్ చేయవచ్చు. కానీ క్రెడిట్ చోరీ కోసం జగన్ ఆశపడుతున్నాడు ఏంటి? కడప బిడ్డ అని చెప్పుకునేవాడు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపించలేకపోయాడు, చేత కాలేదు. అధికారంలో ఉన్నాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళా క్రెడిట్ చోరీ కోసం జగన్ ఎగబడుతున్నాడు. ఏమనాలి ఇతన్ని? మీరే కామెంట్ చేయండి.